హలో ఫ్రెండ్స్, చెన్నైలో మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తరపున సూపర్ లీగ్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ లో 170 మెంబర్స్ ని 10 టీమ్ గా డివైడ్ చేసి ఎవరైతే ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేశారో ఒక్క రోజులో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళ కోసం అని విన్నర్ కి సపరేట్ గా కొన్ని ప్రామిసెస్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ మాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. దాన్ని కండక్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాము. అయితే అందులో అత్యధికంగా ఎవరైతే నడిపించారో వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటున్నాము. అయితే ఇంతకుముందు ఒకరి గురించి తెలుసుకున్నాము. మన హైదరాబాద్ లోకల్లోనే వాళ్ళు ఆటో నడిపిస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడాలంటే వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వీడియోలో మాత్రం అత్యధికంగా ఇప్పటి వరకు ఎన్ని ఆటోలు సేల్ అయ్యాయో మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటోలు, అందులో అత్యధిక కిలోమీటర్ నడిపించిన వ్యక్తి ఈయన. అయితే ఈయన నడిపించిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఎక్స్పీరియన్స్, అదే విధంగా ఎలా కొన్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇక ఎన్ని కిలోమీటర్లు నడిపించారో అన్ని డీటెయిల్ మనం అడిగి తెలుసుకుందాము. హలో సార్, వెల్కమ్ టు అవర్ షాబు ఈవెంట్స్ ఛానల్. అయితే మీరు మంత్రా సూపర్ లీగ్ ఇక్కడ జరగడం జరిగింది, ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది, మిమ్మల్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పుడు తీసుకున్నారు ఎలక్ట్రిక్ ఆటో? నేను ఉండేది బిఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్. ఓకే, లోకలే, హైదరాబాద్ లోకలే. నేను కొని ఒక 1 year 1 month 2 months అయిపోయింది. ఓకే, నేను 60,000 కిలోమీటర్ సక్సెస్ఫుల్గా నడిపాను. 60,000 కిలోమీటర్ నడిచింది ఇప్పటివరకు. మౌంటరాన్ని 60,000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అయితే మీ పేరు చెప్పలేదు. నా పేరు అమృత్ శివ. అయితే మీరు 60,000 కిలోమీటర్ నడిపించారు కదా, ఎప్పుడు తీసుకున్నా, ఎన్ని నెలలు అవుతుంది తీసుకొని? నేను ఆగస్టు 31st తీసుకున్నాను. ఈ ఆగస్టుగా, ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు తీసుకున్నాను. అంటే 1 year దాటింది. మంచి ఇయర్ దాటి. ఇప్పుడు వారంటీ మనకి ఎన్ని సంవత్సరాలు ప్రామిస్ చేశారు మీకు? వారంటీ వచ్చేసి 3 years, 3 years సంవత్సరాలు, లేదా 1,00,000 కిలోమీటర్లు. అండ్ ఏది కంప్లీట్ అయినా ఎక్స్పైర్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు 60,000 కవర్ చేశారంటే ఇంకా 40,000 మిగిలింది. అయితే ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లం రావాలనుకుంటే ఇప్పటివరకే వచ్చేది. అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి ఈ వెహికల్లో మేజర్ ఇష్యూస్ ఏమి లేవు. మేజర్ ఇష్యూస్ లేవు, మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే బేసిక్గా నేను ఈ వెహికల్ కొనడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మా నాన్న పెట్రోల్ ఆటో నడిపేది. ఓకే, ముందు. ఓకే, అప్పటి నుంచి చూస్తున్నా. ఆటోలు చాలా చిన్నగా ఉండి అంత, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆటోలో వచ్చిన డెవలప్మెంట్ పెద్దగా ఏం నాకు కనబడదు. ఓకే, బాడీ ఆటోది బాడీ స్ట్రాంగ్నెస్, దాని బలమైన బాడీ కానీ, లేకుంటే ఆటోలో స్పేస్ కానీ సరిగా ఉండదు. అవును. సో ఏది స్పెషల్గా సిటీలో నడిచేవి, గల్లీలో నడిచేవి. అయితే బెస్ట్ వెహికల్ సెర్చ్ చేసే పనిలో నేను ఉన్నప్పుడు, అంటే ఈ ఫీల్డ్లో నేను ఉంటాను అని అనుకున్నప్పుడు, ఓకే, ఒక మంచి వెహికల్, మంచి ఆటో కొనాలన్న నా సెర్చ్ మొదలైనప్పుడు, ఓకే, నేను అన్ని సెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన వెహికల్ మంత్రా. అయితే ఈ వెహికల్ నాకు బెస్ట్ అనిపించింది ఏ విషయాల్లో అంటే, ఒకటి రేంజ్. ఓకే, 160 కిలోమీటర్లు. వాళ్ళు చెప్పింది 200 అది. అయితే 160 చూపిస్తుంది, కానీ ఎక్కువ మోడ్లో నడిపితే ఎక్కువ కూడా వస్తుంది. ఓకే, సో ఇంకా పవర్ మోడ్లో నడిపే వాళ్ళకి ఒక 10-20 కిలోమీటర్ అడ్డుగా, అంటే 140, 130, 150 పవర్ మోడ్లో మినిమం అయితే ఆ రేంజ్ దొరుకుతుంది. మినిమం అయితే నాకు ఎక్కువ రేంజ్ కావాలంటే కంపల్సరీ 160 అబోనే పోతుంది. మంచి 160 అబోనే పోతుంది, ఎక్కువనే పోవచ్చు అటు ఇటుగా. అయితే నేనైతే డ్రైవ్ మోడ్, పవర్ మోడ్లో ఎక్కువ వేసుకున్నా. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్, అలా డిసైడ్ చేసుకొని నడుపుతా. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్ నడిపించారు కదా, ఇప్పటి వరకు మీకు 3 సర్వీసింగ్ ఫ్రీ ఉంటే అవి అయిపోయింటాయి. మరి ఆ ఫ్రీ అయిపోయినాక మళ్ళీ సర్వీసింగ్కి వెళ్ళిరా మీరు? యాక్చువల్లీ ఎలక్ట్రిక్ వెహికల్కి పెద్ద సర్వీసింగ్ అవసరం లేదు. అవును, ఎక్కువ ఏ వెహికల్ తీసుకున్నా కానీ పెద్ద సర్వీసింగ్ అవసరం ఉండదు. గేర్ ఆయిల్ ఉంటుంది, మిగతావి చిన్న చిన్న, అంటే వీల్స్లో ఏమైనా వాళ్ళు చేస్తే మంచిది. ఎవ్రీ మంత్, లేకుంటే వాళ్ళు చెప్పిన కిలోమీటర్స్ చేస్తే మంచిది. కానీ ఆయిల్ అయితే మన ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 30,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి. అప్పుడు ఒక 8,000 నుంచి ఒక 1,200. ఒక మా షోరూమ్ అయితే ఒక 1,200 దాకా ఛార్జ్ చేస్తుంది.
అయితే ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకసారి మనం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకున్నాం అంటే వేరే ఆటోలు నేను కామెంట్స్ చూశాను. అయితే వాళ్ళు షోరూమ్కి వెళ్ళినప్పుడు వారం రోజులు నెల రోజులు ఆటో పెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లం వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోవడం అట్లాంటి విషయాలు జరిగినాయి. అయితే అటువంటివి ఏమన్నా మీకు ఈ ఆటోలో ఎక్స్పీరియన్స్ అయ్యాయా షోరూమ్ దగ్గర కానీ సర్వీసింగ్ దగ్గర కానీ? అయితే నేను కొనుక్కున్న షోరూమ్ బోయినపల్లి, హైదరాబాద్లో బోయినపల్లి అనే ప్లేస్లో ఉన్నది. అక్కడ ఒకసారి నరేంద్ర సార్ అని లాస్ట్ టైం మేము విజిట్ అయ్యాం. అతను కొంచెం అంటే ఎక్కువ కేర్ చేసుకుంటారు. ఓకే. సో మ్యాక్సిమం వెహికల్ అంటే స్టార్టింగ్లో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు నాకు ఒక 3-4 డేస్ ఆపారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఇష్యూ వాళ్ళకు అతనికి అర్థమైందో నాకు ఫోన్లోనే ఈ ఇష్యూ ఉంది చెప్పి సాల్వ్ చేసేస్తారు. నాకు మ్యాక్సిమం వెహికల్ ఆగకుండా ఇప్పుడైతే నాకు వెహికల్ మీద ఎలాంటి భయాలు లేవు. వెహికల్తో ఇక్కడ ఆగిపోతుందా, వెళ్ళదా, ఏమైనా రిపేర్ వచ్చేస్తుందా, అలాంటి భయాలు లేవు. కాకపోతే చార్జర్ ఇష్యూ చిన్న అంటే చార్జర్ ఒక చిన్న చార్జర్ అయినా అట్లాంటి దగ్గర ఇప్పుడు రెస్పాన్స్ అవుతున్నారు కదా, ఏదైనా రెస్పాన్స్ అవుతున్నారు. వెళ్తే ఇంకో చార్జర్ ఇవ్వడమా, లేకుంటే ఇంకో వెహికల్ ఇవ్వడమా ఏదో ఒకటి చేస్తున్నారు. అని మ్యాక్సిమం మనకైతే ట్రబుల్ అయితే ఇయ్యరు మా షోరూమ్. అయితే వారంటీలో సగానికి పైగా కిలోమీటర్లు ఈయన ఆల్రెడీ కంప్లీట్ చేశాడు కాబట్టి ఏదైనా ఇష్యూ మేజర్ ఇష్యూ వెళ్ళినట్లయితే ఇప్పటివరకు వెళ్ళాల్సి ఉంది. కాకపోతే అట్లాంటి మేజర్ ఇష్యూ ఈయనకి వెళ్ళలేదు కాబట్టి ఆటోకి మెయింటెనెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంత్రా సూపర్ లీగ్ ఏదైతే కండక్ట్ చేసిందో ఈవెంట్లో ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేసిన ఏవైతే సూపర్ ఓనర్ ఉన్నారో, ఆటో ఓనర్ ఉన్నారో వాళ్ళకు ఒక మంచి విన్నింగ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో వీళ్ళందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని కలిపి ఒక టీం చేయడం జరిగింది, 17 మంది. అందులో వాళ్ళందరూ కలిసి రన్నర్ అప్గా నిలవడం జరిగింది. వాళ్ళకు సెకండ్ కాబట్టి టోటల్గా ఇళ్ళకు 1,50,000 ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3 lakh, సెకండ్ ప్రైజ్ 1,50,000 ఇవ్వడం జరిగింది. ప్రైజ్తో పాటు ఇప్పుడు ఒక చిన్న మనం ఇక్కడనే ఈయన మాటలని విన్నాము. ఇలా డాడీ ఆల్రెడీ ఆటో నడిపిండు, తర్వాత ఈయన కూడా వేరే ఆప్షన్ లేక ఆటోనే వచ్చిండు. అయితే ఈయన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇక్కడ చోలా మరియు మంత్రా ఇద్దరు పార్ట్నర్షిప్లో ఎవరైతే టాప్ 68 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎక్కువ కిలోమీటర్ నడిపించి వాళ్ళ పిల్లలకు లైఫ్ సైన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి అంటే చాలా చిన్న కంజెస్టెడ్గా అంటే ఇరుకుగా ఉండే ఆటోలు, అంటే స్పేస్ లేకుండా ఉండే ఆటోలు, వాటితోటి ఇబ్బంది ఉంటుంది. సో ఈ ఆటోకి ప్రిఫరెన్స్ ఇస్తే దీంట్లో లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉన్నది, స్పేస్ పరంగా స్పేస్ చాలా ఉన్నది కస్టమర్స్కి కానీ. ఓకే, అది నేను దీని స్పెసిఫిక్ మన వీడియో ఉంది, పూరా డీటెయిల్గా ఉంది, అది చూడండి. నేను కాకపోతే ఇక్కడ మీ పిల్లలకు ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రామిస్ చేశారో దాన్ని బట్టి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? గ్రౌండ్గా ఇల్లు వర్క్ చేస్తామన్నారా, ప్రామిస్ చేయడం జరిగిందా, ఇలా మీకు ఏం చెప్పడం జరిగింది మీ అబ్బాయికి? అయితే నేను విన్ అయిన టీంలో నేను లేను. ఇస్తే అందరికి ఇస్తే ఇప్పుడు ఎవరైతే విన్నర్ ఉన్నారు అందరికి ఇస్తే సెలెక్ట్ అయ్యారా? అదే నాకు అది క్లియర్గా చెప్పలేదు. ఓకే, ఇన్ కేస్ ఇస్తే హ్యాపీ. ఒకవేళ ఆయన సెలెక్ట్ అయిందంటే ఇలా అబ్బాయి ఉన్నాడా, అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ లైఫ్ టైం అందించడం జరుగుతుంది. యాక్చువల్గా నేను చూసినా కూడా ఇంతకుముందు మనం ఒక వ్యక్తితో మాట్లాడినాం. ఆయన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే మీ నాన్న నడిపించారు, మీరు నడిపించారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు ఆటో? యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కాకుండా నార్మల్ ఆటో నేను డిగ్రీ కంప్లీట్ చేసా. ఓకే. అయితే నేను అంటే ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి నడుపుతున్నాను అనమాట. అంటే నా ఫండింగ్ నేను చేసుకుంటాను, నా ఫీజు నేను కట్టుకుంటా. నా 5 సంవత్సరాలు అంటే ఒక 10 years అనుకోండి. 10 years నుంచి నడిపిస్తా. మరి ఐసీ ఇంజన్ని దాంట్లో ఏది చూస్ చేసుకుంటారు ఇప్పుడు అయినా కూడా, అంటే కంఫర్ట్ విషయంలో కానీ అన్నింటిలో విషయంలో? అన్ని వెహికల్స్లో ఈ వెహికల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా. మనకు పొల్యూషన్ లేదు, జీరో పొల్యూషన్, సౌండ్ లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఆటోలో మీకు నచ్చిన 3 మంచి విషయాలు చెప్పండి. ఇప్పుడు ఈ ఆటోలో స్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే స్పేస్ ఒకటి ఉంటుంది. ఇంకోటి దాని స్ట్రెంత్, అంటే గట్టి బండి. అదే పర్ఫార్మెన్స్ పరంగా అంటే గట్టి బండి. మూడోది ఎందుకు గట్టి బండి అంటే ఏదైనా అయినా కానీ అవగాహన ఏమైనా జరిగే చెప్పొద్దు, మెటల్ బాగా కొంచెం స్పేస్ ఉన్నది. ఆ గ్లాస్కి డ్రైవర్కి స్పేస్ ఉన్నది, చాలా స్పేస్ ఉంది కాబట్టి పెద్దగా ఇంజురీస్ అవ్వవు. మూడోది ఏంటంటే రేంజ్ కిలోమీటర్ అన్ని వెహికల్స్ అంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే.
థ్యాంక్స్ అండి, మీ ఎక్స్పీరియన్స్ ఇన్ని కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. ఇకపైన ఎవరైనా ఆటో తీసుకోవాలనుకున్నా కూడా ఇలా ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తా అని నేను అనుకుంటున్నాను. అయితే ఇంగిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం ఒకటి. ఈయన చెప్పిన మాటల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా అడగండి. మేబీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ కలిస్తే మీ క్వశ్చన్లకు మీ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.